చేసుకున్నారు కదా, మరి ఇరుముడే ఎందుకు కట్టుకోవాలి అని అంటారు. 18 అడుగుబడి పైన ఒక్కొక్క మెట్టు పైన ఒక్కొక్క దేవుడు ఉంటాడు. మొదటి మెట్టు పైన సనత్ కుమార స్వామి, రెండవ మెట్టు పైన రుద్రుడు, మూడవ మెట్టు పైన మేఘశ్యాముడు, నాలుగో మెట్టు పైన దక్షిణామూర్తి, ఐదవ మెట్టు పైన హయగ్రీవుడు, 6 నాగరాజు, 7 బలరాముడు, 8 ఇంద్రభగవానుడు, 9 సూర్య భగవానుడు, 10 గణనాథుడు, నరసింహస్వామి, వరుణదేవుడు, వాయుదేవుడు, శ్రీ మహావిష్ణువు, అన్నపూర్ణాదేవి, పరమేశ్వరుడు, శ్రీదేవి, నెక్స్ట్ మణిద్వీపేశ్వరు భువనేశ్వరి, 18వ మెట్టు పైన శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారు కొలువై ఉన్నారు. మనము ఈ యొక్క మణిద్వీప వర్ణంలో చదువుతాము. ఈ యొక్క మణిద్వీప వర్ణంలో ఈ యొక్క మణికంధరుడు అని ఒక ఉత్తర ద్వారం పైన ఉంటాడు స్వామి. ఆ మణికంధరుడే ఈ మణికంఠుడు అయ్యప్ప స్వామి. అంటే చూడండి, అధిదేవత ఆల్రెడీ కూర్చున్నారు. మరి వీళ్ళపై మనం మెట్లు ఎక్కాలంటే ఏం చేయాలి? పాదం మోపాలి కదా. ఆ పాదం మోపాలి అని అంటే ఏంటి? ఎంతో పుణ్యవనం చేస్తేనే మనం ఆ యొక్క పాదం పైన మోపాలి కదా. అలా అనేసి అమ్మా నేను కాదు మెట్లెక్కడము, ఈ ఇరుముడిలో ఉన్న అయ్యప్ప స్వామి సాక్షాత్తు మేము మెట్లెక్కుతున్నాము, నీవు అయ్యప్ప స్వామిగా భావించి మా ఇరుముడిలో ఉన్నారు దీవించని 18 మెట్లు మనం ఎక్కుకుంటూ వెళ్తాము. అంతేకాకుండా ఇప్పుడు 18 మెట్లు ఎక్కినా కానీ కొంతమంది ఏమవుతుందంటే కనుక మనం తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తాం. తెలిసి తెలియక మానసికంగా శారీరకంగా ఎవరు పూర్తిగా ఎంత ఎంత నిష్టగా ఉన్నా కానీ ఎంతో ఒకటి తెలుసు తెలియక ఎక్కడో ఒక లోపం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క లోపాల వల్ల ఏమవుతుందంటే ఈ మెట్లకు ఆ పాపాలు అంటుకుంటాయి కదా. ఆ పాపాన్ని దహించే శక్తి ఎవరికి ఉంటుంది? అగ్నికి ఉంటుంది కదా. అగ్నికి ఏం వరం ఉందండి? పుణ్యాన్నైనా సరే పాపాన్నైనా. పుణ్యం అంటే ఏంటి? హవిస్సు ఇవ్వడం వల్ల పుణ్యాన్ని ఇస్తుంది. అదే పాపాన్ని అయితే అది మనకందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, దహిస్తుంది. అలాగే ఈ 18 మెట్ల పైన ఎక్కిన తర్వాత 18 మెట్లకు ఆ యొక్క పాప రాశిని పటాపంచలు చేయడం కోసమే ఈ 18 మెట్ల పైన కర్పూరం వెలిగిస్తారు. మనం అందరం చూసుకుంటే కూడా శబరిమలలో చూసుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ మొట్టమొదటిగా మండల పూజ జరుగుతుంది. అంటే స్వామి వారి యొక్క